ఈ రోజు ఒక అద్భుతమైన సినిమా చూసా. మూవీ నేమ్ 'వాలా 2'. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసర్ కూడా. ఈ మూవీకి మంచి అప్రిషియేషన్ వచ్చిందని చెప్పి తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీకి నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. దాంట్లో మన తెలుగు ప్రొడ్యూసర్ కూడా ఒకరు ఉన్నారు, సాహు గరపాటి గారు. నాకైతే సినిమా చాలా రిలేటబుల్ గా చాలా 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 నచ్చింది. రిలేటబుల్ అంటే అన్ని ఎలిమెంట్స్ కాదు, బ్రదర్స్ మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం పర్సనల్ గా కనెక్ట్ అయింది. చాలా బాగుంది. అండ్ ఇంకా పూర్తి రివ్యూ తెలుసుకునే ముందు నాదొక విన్నపం. ఈ సినిమాకైతే ఎలాగో ఫాస్ట్ గా 100 క్రోర్స్ వచ్చాయో మాకు కూడా కొంచెం అందరూ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకుని అప్పుడు ఈ వీడియో చూడండి. అవసరమైతే కాదు, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అందరు కలిసి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమాకి స్ట్రెంత్, రైటింగ్ చాలా బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది. 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. చాలా చాలా ఫన్నీగా ఉంటది. అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి సినిమా చాలా సీరియస్ నోట్ లోకి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు మనం చూసిన సినిమా వేరు, అప్పటి నుంచి మనం చూసే సినిమా వేరు అని చెప్పి మనకి ఇంటర్వెల్ బ్యాంక్ లో అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా సీన్లకి రిలేట్ అవుతాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ లు కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమాకి స్ట్రెంత్ సెకండ్ హాఫ్ అని నా ఉద్దేశం. ఒక విషయం చెప్తాను ఇది చెప్పే ముందు. సినిమా సెకండ్ హాఫ్ చాలా మందికి స్లో అనిపించవచ్చు. నాకు కూడా ఫస్ట్ 15 మినిట్స్ స్లో అనిపించింది, కానీ అది సినిమాకి చాలా అవసరం. ఫస్ట్ హాఫ్ కనుక మీరు చాలా ఎంగేజ్ అయితే మీకు సెకండ్ హాఫ్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు కామెడీ పరంగా ఎంగేజ్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ అవుతారు. యాజ్ ఏ ఓల్ ఫిలిం గా, యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్ మీన్స్ కామెడీ అనే కాదు, వాట్ ఎవర్ ద ఎమోషన్ ప్లేస్ అది మీకు కనెక్ట్ అయితే దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారు. ఐ మీన్ మనం ఎంటర్టైన్ అవడం. ఇది సెకండ్ హాఫ్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా. ఎమోషనల్ యాంగిల్ ఏదైతే టచ్ చేశాడో అది చాలా 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 బాగుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ ప్రతి క్యారెక్టర్ లైఫ్ ఎంజాయ్ చేయడం మనం చూస్తాం, వాళ్ళ స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వాళ్ళ స్ట్రగుల్ చూస్తాం, ఆ స్ట్రగుల్ ఫీల్ అవుతాం, వాళ్ళ క్యారెక్టర్స్ కి అంతలా కనెక్ట్ అవుతాం. బికాస్ రైటింగ్ చాలా చాలా బాగుంది విపిన్ దాస్ గారిది. అండ్ డైరెక్టర్ కూడా అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఇంకా ఈ సినిమాలో చాలా హైలైట్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సిబ్లింగ్స్ మధ్య సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాస్ట్ 10 days నుంచి ఇన్స్టాగ్రామ్ లో అందరూ పెట్టేశారు. బట్ థియేటర్ లో చూస్తున్నప్పుడు చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే దానికి ముందు అంతా బాగా సెట్ చేసుకున్నాడు. కరెక్ట్ టైంలో పే ఆఫ్ ఇచ్చుకుంటాడు. చాలా చాలా సాటిస్ఫై అవుతుంది థియేటర్ బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రిలేటబుల్ ఫిల్మ్, ఒక మంచి క్లీన్ ఫిల్మ్ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. తెలుగు డైలాగ్స్ ఎవరైతే రాశారో చాలా బాగా రాశారు. చిన్న చిన్న వన్ లైనర్స్ ఉంటాయి, వినిపించినట్టుగా ఉన్న డైలాగ్స్ వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పడినాయి. అండ్ అవి ప్రేమల సినిమాకి ఎంత బాగా వర్కౌట్ అయినాయో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా అంతే హెల్ప్ అయినాయి. అండ్ ఇదే కీ, డబ్బింగ్ బాగుంటేనే జనాల్లోకి బాగా తీసుకెళ్లగలం. ఈ ఫార్ములా ఏదైతే ఆదిత్య హాసన్ కనిపెట్టాడో ఈ సినిమాకి ఎవరు రాశారో తెలియదు కానీ డైలాగ్స్ ఈ సినిమా కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇదే సినిమా మనం మలయాళంలో చూసుంటే ఎమోషనల్ పార్ట్ అర్థం అవుద్ది కానీ వాళ్ళ వన్ లైనర్స్ ఏవైతే ఉంటాయో మనకు అర్థం కావు. బికాస్ ఆ లాంగ్వేజ్ వచ్చినా సరే చిన్న చిన్న ఉంటాయి వన్ లైనర్స్, అవి ఖచ్చితంగా అర్థం కావు. బట్ తెలుగులోకి డబ్ చేసాక వాటి మీద మాత్రం చాలా కేర్ తీసుకుని ఇప్పుడున్న మీమ్ రిఫరెన్స్లు పెట్టి బాగా వాడుకున్నారు. చాలా బాగా వర్కౌట్ అయినాయి, చాలా వరకు వర్కౌట్ అయినాయి. అండ్ ఇంకా టెక్నికల్ గా కూడా చాలా సాలిడ్ గా ఉంటది. ముఖ్యంగా బీజిఎం అయితే కామెడీ సీన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా బీజిఎం చాలా బాగుంటది. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తూనే ఉన్నాం ఆ హృదయం బీజిఎం. అది కూడా కరెక్ట్ టైంలో వాడాడు. ఎక్కడ పడితే అక్కడ వాడేలేదు. ఆ బీజిఎం బాగుందని చెప్పి చాలా సినిమాలు అలాగే వాడతారు, బట్ దీంట్లో అలా వాడలేదు. ఆ మ్యూజిక్ కి మంచి వెయిట్ ఇచ్చాడు, మంచి సీన్ లో వాడాడు. సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ అన్ని బాగుంటాయి. నా ఫైనల్ వెరిడిక్ట్ ఏంటంటే ఈ సినిమా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ తోనే కాదు, మీ అన్నదమ్ములతో గానీ చెల్లెలతో గానీ ఎవరితో చూసినా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించవచ్చు కొంతమందికి, బట్ నెగ్లిజిబుల్. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నియర్ బై థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఎల్లు లొకేషన్.